అందరికీ నమస్కారం అండి. అప్పాలు సమర్పిస్తే చాలు ఐశ్వర్యాన్ని ప్రసాదించే మధుర గణపతి ఆలయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కాణిపాకంలో వినాయకుని గురించి తెలియని వారెవరూ ఉండరు. అక్కడ గణపతి ప్రతిరోజు పెరిగిపోతూ ఉన్న విషయము మనందరికీ తెలిసిందే. కానీ కేరళలో కూడా అలాంటి గణపతి ఆలయం ఒకటి ఉన్నదన్న విషయము చాలామందికి తెలియదు. కేరళలో ఉన్న కసార్గాడ్ అనే పట్టణంలో మధుర మహాగణపతి అనే ఆలయం ఉంది. ఈ ఆలయం యొక్క ఆవిర్భావము, చరిత్ర అన్నీ కూడా చాలా విశేషమైనవి. ఈ ఆలయంలోని మూల విరాట్టు శివుడు. ఈ శివుడు విగ్రహం కూడా ఒక స్వయంభువుగా వెలిసింది. పూర్వము మధుర అనే స్త్రీ ఈ శివలింగాన్ని కనుగొన్నట్లు పురాణాల వలన తెలుస్తుంది. ఈ శివలింగం చుట్టూ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మధుర కనుగొంది కాబట్టి ఈ ఆలయానికి మధుర మహాగణపతి ఆలయం అనే పేరు వచ్చింది. ఒకసారి ఈ ఆలయ పూజారి యొక్క పిల్లవాడు శివాలయానికి రావటం జరిగింది. ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ గర్భగుడిలోకి చేరుకున్నాడు. అక్కడ దక్షిణం వైపు ఉన్న గోడ మీద ఒక వినాయకుడి రూపుని సరదాగా చెక్కటం జరిగింది. పిల్లవాడి భక్తికే మెచ్చాడు. తండ్రి చెంతన తాను కూడా ఉండాలనుకున్నాడు. ఆ బొమ్మ నుంచి ఒక వినాయకుని రూపు ఆవిర్భవించటం మొదలైంది. అలా మొదలైన రూపము నానాటికి పెరుగుతూ ఉంది. అందుకే ఈ వినాయకుడిని బొడ్డ గణపతి అని కూడా పిలుస్తారు. అంటే బొజ్జ గణపయ్య అని అర్థము. ఈ ఆలయ చరిత్రలో ఇంకొక విశేషం కూడా ఉంది. ఒకసారి టిప్పు సుల్తాను తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని అనుకుంటాడు. కానీ ఆలయంలోని మంచినీరు తాగిన వెంటనే ఆయన మనసు మారిపోతుంది. అయితే సైనికుల తృప్తి కోసము తన ఖడ్గంతో ఆలయం గోడ మీద ఒక వేటు వేసి వెళ్ళిపోయాడట. ఇప్పటికీ ఆలయం గోడ మీద టిప్పు సుల్తాన్ తన ఖడ్గంతో మోదిన గుర్తును మనం చూడవచ్చు. మధుర మహాగణపతి ఆలయము మిగతా ఆలయాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. 3 చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఇది ఉంటుంది. ఏనుగు వెనక భాగంలా కనిపించే ఇలాంటి నిర్మాణాలను గజప్రస్థ గోపురాలు అంటారు. ఆలయంలోని గోడల మీద రామాయణ మహాభారత ఘట్టాలను తలపించే శిల్పాలను చెక్కటం మనం చూడవచ్చు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు లేదా మనం చేస్తున్న పనికి ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఈ ఆలయాన్ని గనక దర్శించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ స్వామివారికి అప్పాలంటే చాలా ఇష్టం. ఈ స్వామివారిని దర్శించుకొని అప్పాలను గనక ప్రసాదంగా సమర్పించినట్లయితే చేసే పనిలో ఎలాంటి విఘ్నాలున్నా చిటికలో తీరిపోతాయి. సహస్రాప్పం అనే పేరుతో స్వామివారికి 1000 అప్పాలను నివేదించే ఆచారం ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయము కేరళలో ఉన్నప్పటికీ కర్ణాటక కూడా చాలా దగ్గరలో ఉంది. కర్ణాటకలోని మంగళూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కన్నడ వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. గోకర్ణం దగ్గర నుంచి 6 వినాయకుని క్షేత్ర దర్శనంలో మధుర మహాగణపతి ఆలయం కూడా ఒక భాగము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.